హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జూన్ 4వ తేదీన ఒక్కసారి టర్న్ తీసుకున్నాయి. అప్పటికి వరకు ఉన్న పరిస్థితి ఒకటి, ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రియారిటీ అన్ని రకాలుగా మారిపోయింది. అక్కడ కూటమి అనుకున్న దానికంటే అబ్నార్మల్ విజయం, ఘన విజయం సాధించడంతో మొత్తం సీన్ అంతా మారిపోయింది. అసలు జాతీయ స్థాయిలో కూడా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు ప్రియారిటీ పెరిగిపోయిన పరిస్థితి. సరే, ఈ నెల రోజుల్లో, అంటే నెల రోజులు కాదు కానీ ఇంకొక 3-4 రోజులు అయితే నెల రోజులు. సో ఈ నెల రోజుల్లో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఒక డెవలప్మెంట్, చంద్రబాబుకు ఇంకొక అద్భుతమైన అవకాశం. అఫ్కోర్స్ ఆయనకు తెలియదని కాదు, చాలా అద్భుతమైన అవకాశం. కాకపోతే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారు అంటే 2017-18 ఆ ప్రాంతంలో వదిలేసిన అంశాన్ని మళ్ళీ ఎత్తుకుంటారా, లేకపోతే ఇతరత్ర కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన వాటిని బెనిఫిట్స్ని చూస్తారా, దానికి ప్రియారిటీ ఇస్తారా, లేకపోతే అప్పట్లో వదిలేసిన ఆ నినాదానికి ప్రియారిటీ ఇస్తారా అన్నది ఇప్పుడు చంద్రబాబు కోర్టులో ఉంది బంతి. ఎస్, డీటెయిల్స్ చెప్తాను, సస్పెన్స్ ఇంకెందుకు. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మనందరికీ తెలుసు, ఆయన కూడా ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లో కీలకమైన భాగస్వామి. నంబర్ పరంగా 3వ ప్లేస్, అంటే బీజేపీకి 240, టీడీపీకి 16 అండ్ నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి 12. లేటెస్ట్గా బీహార్లో ఒక తీర్మానం పాస్ అయింది. ఇది ఫస్ట్ టైం కాదు. బీహార్కు అన్ని రకాల వెనుకబడి ఉంది కాబట్టి బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మరొకసారి బీహార్ అసెంబ్లీ తీర్మానం చేసింది. సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు తెలిసి ఇప్పటివరకు 4 సార్లు బీహార్ అసెంబ్లీ స్పెషల్ స్టేటస్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, కేంద్రం దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. నాట్ ఓన్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వం, అంతకుముందు కూడా యూపీఏ సర్కార్ టైంలో కూడా. సో ఇప్పుడు చంద్రబాబు మరి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది మనందరికీ తెలుసు. రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని బీజేపీ కూడా అడిగింది, అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి. గమ్మత్ ఏంటంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వలేదు. తర్వాత ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజ్ అనే రకరకాల, దానికి చంద్రబాబు అప్పట్లో ఎన్డీఏతో ఉన్నంత కాలం కూడా ఆయన కూడా ఒప్పుకున్నారు. ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక నిధులు ప్యాకేజ్ వస్తే మనకు ఉపయోగపడతాయి అన్నట్టుగా ఆయన కూడా చెప్పారు. ఆ తర్వాత అందరూ దాన్ని వదిలేశారు. అంటే సందర్భానుసారంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ అధికారంలోకి రాగానే దాన్ని పక్కన పెట్టడం. అటు వైసీపీ అదే పరిస్థితి, టీడీపీ కూడా అదే పరిస్థితి. సో ఇప్పుడు కేంద్రంలో చాలా క్రూషియల్ రోల్. 2014లో ఎన్డీఏలో ఉన్నప్పటికీ అప్పుడు బీజేపీకి టీడీపీ ఉన్నా లేకపోయినా పెద్ద ఫరకూడదు, అట్లుండే. బట్ ఇప్పుడు అట్లా కాదు. టీడీపీ 16 ఎంపీలతో కనుక పక్క జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి. టీడీపీ బాటలో ఉన్న నితీష్ కనుక నడిస్తే అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది. ఎందుకంటే ఇద్దరికి కలిపి మనకు 28 సీట్లు ఉన్నాయి, మొత్తం ఓవరాల్గా 293 మంది కాబట్టి అప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వం. సో ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా నితీష్ కుమార్ మళ్ళీ ప్రత్యేక హోదా అనేది తీర్మానం చేసి పంపిస్తున్నారు. సో ఆయన పట్టుబడతారా, లేకపోతే ఇంతకుముందు లాగానే యాజ్ యూజువల్ చేసి ఊరుకుంటారా అనేది తెలియదు. ఎందుకంటే బీహార్ పాలిటిక్స్, దట్టు నితీష్ కుమార్ పాలిటిక్స్ మనందరికీ తెలిసినాయి. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలియదు. సో దాన్ని సమర్థించుకోగలడు, సేమ్ టైం మీడియా కూడా దానికి పెద్దగా క్వశ్చన్ చేయలేదు కూడా. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బీహార్లో 12 మంది జేడీయూ ఎంపీలు, అదే రకంగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్న ఇంకొక పార్టీ ఎల్జేపీ, చిరాగ్ పాస్వాన్ పార్టీ 5 ఎంపీలు ఉన్నారు. సో మొత్తం 17 మంది ఎంపీలు బీహార్కు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. సో మోదీ ఈసారి ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి. ఇఫ్ దే ఆర్ సో సీరియస్, ఏదో క్యాజువల్గా హోదా తీర్మానం చేసి పంపించాను ఇస్తే ఇవని అని అనుకుంటే ఓకే. బట్ అట్లా కాకుండా సీరియస్గా కనుక తీర్మానం చేసి సీరియస్గా కనుక మోదీ ప్రభుత్వం మీద నితీష్ కుమార్ ఒత్తిడి పెడితే ఖచ్చితంగా బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? చంద్రబాబు
జూన్ 4th ఢిల్లీ వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఫైనాన్షియల్ ఇష్యూస్ డిస్కస్ చేయడానికి. ఎందుకంటే జూలై 2 లేదా 3వ వారాల్లో కేంద్ర బడ్జెట్ సమావేశం జరగబోతుంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు లోక్సభ ముందుకు, రాజ్యసభ ముందుకు, పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనే విషయంలో ఆయన ఇప్పుడు ఇంపార్టెంట్ రోల్ కాబట్టి ఖచ్చితంగా ఆయన డిమాండ్లకు కావచ్చు, ఆయన విజ్ఞప్తులకు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా స్పందించాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ అసెంబ్లీ ప్రత్యేక హోదాకు సంబంధించిన తీర్మానం చేసింది. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తారా? చేయకపోతే విపక్షాల నుంచి, వైసీపీ నుంచి కావచ్చు, ఏపీ కాంగ్రెస్ వైపు నుంచి కావచ్చు, ఆల్రెడీ షర్మిల మాట్లాడింది వాళ్ళ ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదు, అటు బీహార్ అడుగుతుంది కానీ. సో ఈ రకమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సో ప్రత్యేక హోదాకు ప్రయారిటీ ఇస్తారా, మళ్ళీ గతంలోనే అన్నట్టుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా డెవలప్ చేసుకోవచ్చని చూస్తారా? ఎందుకంటే ప్రత్యేక హోదాతో వచ్చే బెనిఫిట్స్ వేరు, ప్రత్యేక ప్యాకేజీతో వచ్చే బెనిఫిట్స్ వేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రాజధాని నిర్మాణం కావాలి. మరి ప్రత్యేక హోదా దక్కితే రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంతవరకు ఉంటుంది? అలా కాకుండా ప్రత్యేకంగా ఫండ్స్ ఇవ్వడం ద్వారా అమరావతిని ఫాస్ట్గా డెవలప్ చేసుకోవచ్చా? ఇవి చంద్రబాబును మించి డిసైడ్ చేసేవాళ్ళు ఇంకెవరు లేరు. ఆయనకున్నంత ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఆయన డెఫినెట్గా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాడు. హోదా కావాలన్నా హోదాతో బెనిఫిట్ అవుతుందా రాజధానికి, లేదా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాజధాని ఫాస్ట్గా నిర్మాణం అవుతుందా? ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ప్రత్యేక హోదా దక్కితే వచ్చే బెనిఫిట్స్ కంటే కూడా కేంద్ర ప్రభుత్వం FRBM నిబంధనలను కొద్దిగా సడలించి ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఎక్కువ రుణాలు తీసుకొచ్చే అవకాశం కనుక ఇస్తే అది హోదా కంటే కూడా ఎక్కువ బెనిఫిట్. ఒక రకంగా చెప్పాలంటే హోదా అనేది చెయ్యి ఇలా అర్థం చేసుకోండి. ప్యాకేజ్ అనేది మనం బయట నుంచి బార్గెన్ కెపాసిటీ పెంచుకునేది. సో నాకు తెలిసి చంద్రబాబు హోదా కంటే కూడా ప్యాకేజీకే, ఫైనాన్షియల్ బెనిఫిట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అప్పర్ హ్యాండ్ కావాలి. ఆస్తులను పెంచుకోవడం ద్వారా, రుణాలు తెచ్చుకునే కెపాసిటీని పెంచుకోవడం ద్వారా దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించడంలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసింది అదే. సో ఇప్పుడు అదే ఆయన చేయొచ్చు. హోదా అనేది ఎవరు అంగీకరించినా, ఇప్పుడు ఈ వీడియో చూసినా ఎవరైనా తిట్టినా కూడా హోదా అనేది జస్ట్ బెంగింగ్ అనుకోవాలి. అంటే మా పరిస్థితి బాగాలేదు, మమ్మల్ని ఏదో రకంగా ఆదుకోండి అనడం హోదా. మేము బాగుపడతాం, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటాం, మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయండి. మీరు చేసే హెల్ప్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని తద్వారా బయట నుంచి లోన్స్ తీసుకొచ్చుకుంటాం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాడుకుంటాం, వరల్డ్ బ్యాంక్ లాంటివి వాడుకోవచ్చు. అదే రకంగా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. చంద్రబాబు చాలా సిద్ధవస్తుడు వీటిల్లో. సో ఆ రకమైన బెనిఫిట్స్ కావాలా, లేకపోతే ఇదా అనేది చూడాలి. బట్ నేను ఎవరిని కించపరచట్లేదు. ఇక్కడ రాజనీతిజ్ఞత, బీహార్ అంటే బీహార్లో అరాచకమైన పరిపాలన 3-4 దశాబ్దాలుగా చూస్తున్నాం. అక్కడ రకరకాల ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండదు, నిరక్షరాస్యత, ఇవన్నీ చాలా. బట్ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ ఆ పరిస్థితి లేదు. మెచ్యూర్డ్ పాలిటిక్స్. సో గతంలో కూడా మంచి ఉత్థాన అంశాలు చూసిన ప్రాంతం కాబట్టి హోదా కంటే ప్యాకేజ్ అనేది చంద్రబాబు డిసైడ్ చేస్తాడు. బట్ చంద్రబాబుకు అవకాశం మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 17 సీట్లు, LJP 5 అండ్ నితీష్ కుమార్ 12, 17 సీట్లున్న బీహార్ 2 పార్టీలు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు దగ్గర 16 MP సీట్లు ఉన్నాయి. దాంతోపాటు హోదాకు సంబంధించిన ఇష్యూ వస్తే ప్రతిపక్షమైనప్పటికి కూడా వైసీపీ కూడా అనుకూలంగా మాట్లాడాల్సిన పరిస్థితి, ఉన్న 3 ఎంపీలైనా కూడా. సో ఆ లెక్కన 3 + 16 19, తర్వాత జనసేన 2. సో 21 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయొచ్చు. ఒకవేళ బీహార్ కనుక ఆ రకంగా పట్టుబట్టి సాధించాలని అనుకుంటే, మనకు కూడా హోదానే ముఖ్యమని చెప్పి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా అనుకుంటే, హోదానే బెస్ట్, ప్యాకేజ్ కాదు, ప్యాకేజీ వద్దు అని అనుకుంటే ఈ హోదా సంపాదించడానికి ఇప్పుడు ఇంతకంటే మంచి తరుణం చంద్రబాబుకు దొరకదనే అనుకోవాలి. ఎందుకంటే జేఎస్పీ 2, 16 టీడీపీ, 18 ఎన్డీఏ పక్షం. తర్వాత ఎన్డీఏకు వ్యతిరేకమేం కాదు వైసీపీ. నిజానికి ఇక్కడ కూటమి వైసీపీని పూర్తిగా మట్టి కనిపించినా కూడా మొన్న స్పీకర్ ఎలక్షన్స్లో, లోక్సభ స్పీకర్ ఎలక్షన్స్లో వైసీపీ ఉన్న ఆ 3 ఎన్డీఏ కూటమికే మద్దతు ఇచ్చారు. సో
సో రేపు పొద్దున ప్రత్యేక హోదాకు సంబంధించి పార్లమెంట్లో కనుక ఏదన్నా రభస జరిగితే అప్పుడు ఖచ్చితంగా వైసీపీ ప్రత్యేక హోదాకు అనుగుణంగా ఉండాల్సిందే. సో ఏ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక హోదా డిమాండ్ చేసే ఎంపీల సంఖ్య 21 ఉంటుంది ఖచ్చితంగా. 16 3 ప్లస్ 2, సో 21 ఉన్నప్పుడు అక్కడ బీహార్ 2 పార్టీలకు కలిపి 17 ఎంపీ సీట్లు. సో 17 కంటే ఈ నెంబర్ ఎక్కువ కాబట్టి చంద్రబాబుకి ఇది మంచి అవకాశం. ఒకవేళ తనకు ప్రత్యేక హోదా అనే ప్రియారిటీ అని చంద్రబాబు కనుక అనుకుంటే, మళ్ళీ చెప్తున్నా, హోదా కంటే ప్యాకేజీ బెటర్ అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారని నేను అనుకుంటా. ఎందుకంటే సామర్థ్యం పెంచుకోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడము, దాని ఆధారంగా కొత్తగా రుణాలు తీసుకొచ్చి దాన్ని ఇంకా డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయడం అనేది చంద్రబాబు ఆర్థిక విధానాలు ఉంటాయి. చంద్రబాబు స్టైల్ అది. హోదా ఈజ్ నథింగ్ బట్ మాకు చాద కాదు అని చెప్పి అడుకోవడం హోదా అవుతుంది. ఎందుకంటే ఆ హోదాకు సంబంధించి దారితీసే పరిస్థితులు అట్లాంటివి. ఎందుకంటే కొండ ప్రాంతాలకు ఆర్థికపరమైన వనరులు తక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ హోదా అంశాన్ని డిసైడ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్కు నాకు తెలిసి అంత పూర్ పరిస్థితి ఉందని నేను అనుకోను. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన పర్సన్ సీఎంగా ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి, దానికి అనుగుణంగా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకోవడానికి, ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం నిబంధనలను సడలించుకొని అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఫండ్స్ తెచ్చుకోవడానికి, తద్వారా ఏపీని డెవలప్ చేసుకోవడానికి దీనికే చంద్రబాబు ప్రియారిటీ ఇస్తారని నేను అనుకుంటా. బట్ ఏది ఏమైనా ప్రత్యేక హోదాని కనుక ప్రాధాన్యత అనుకుంటే సాధించడానికి ఇంతకంటే శుభతరుణం ఇంకోటి లేదని చెప్పాలి. అటు నితీష్ పట్టుబడితే నాకు కూడా కావాలని అడగొచ్చు. ఇక్కడ 21 మంది ఎంపీలు ఉన్నారు, అక్కడ 17 మంది ఎంపీలు అడుగుతున్నారు. కాబట్టి దానికి తోడు ఇక్కడ రాజ్యసభలో కూడా వైసీపీకి బలం ఉంది. ఇంకా చంద్రబాబు ఇంకా బలం రాలేదు. రేపు నెక్స్ట్ 2-3 మంత్స్లో 2 సీట్లు ఖాళీ అవుతాయి కాబట్టి అవి టీడీపీ ఖాతాలో పడతాయి. సో అట్లా ఇంతకంటే మంచి తరుణం ఒకవేళ హోదా కావాలని అనుకుంటే చంద్రబాబుకు లేదు అని చెప్పాలి. జూన్ 4న చంద్రబాబు కేంద్రాన్ని ఏమడుగుతారు? ఆ రోజు ప్రధానమంత్రిని కలుస్తున్నారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడబోతున్నారు. కాబట్టి చంద్రబాబు దేనికి ప్రియారిటీ ఇస్తారన్నది మనకు జూన్ 4న తేలబోతుంది. బట్ హోదా కావాలనుకుంటే మాత్రం ఇంతకంటే మంచి తరుణం చంద్రబాబుకు దొరకదు. ఎస్, లేటెస్ట్ డెవలప్మెంట్తో నాకు కామెంట్ చేయాలనిపించింది, ఈ వీడియో చేయాలనిపించింది. ఇఫ్ యూ లైక్ మై అనాలిసిస్, ఇఫ్ యూ లైక్ మై కామెంట్, ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ ఎంకరేజ్ మీ. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.